మాట పని చూడు. ఏంటి రాయుడు, నువ్వు వయసుకు తగ్గ మాట్లాడుతున్నావా? అది కాదమ్మా, ఎవరికైనా ఎక్కిళ్ళు తగ్గాలంటే ఏదైనా షాక్ అయ్యమని చెప్తే ఆగిపోతాడు. అందుకని పెళ్లి చేసుకుంటావా అని అడగాల? ఎందుకురా అంత కోపం? అయినా ఈ వయసులో నాకు పెళ్ళేంటి? అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నా లెవెల్కు పద్మినియో బీసరోజదేవ్ అయితే బెటర్ గా ఉంటుంది. మరి నా లెవెల్కో తమరు 16 ఏళ్ల బాలకుమారుడు కదా, అందుకని మనిషి కుయిరాలో తాజులో అయితే కరెక్ట్ గా ఉంటుంది. భగవంతుడు దేవల్ల అన్న పెళ్లి చేసుకుంటానన్నప్పుడు దేవతలు తదాస్తానుంటే ఎంత బాగుంటేదే కదా. చీరల దొంగ అడగక ముందే తీరుస్తాడే చీకటి బెంగ, అమ్మమ్మమ్మ వస్తున్నాడే చీరల దొంగ, అడగక ముందే తీరుస్తాడే చీకటి బెంగ. హఠాత్తుగా మీద పడితే ఎలా రాయుడా, గువ్వ పిట్ట తెలుగు మనదా గ్రంథ సాంగుడా. అవునా కొత్తగా ఉన్నది ఈ సరసం, ఆహా చచ్చుకుపోతే ముచ్చటగుంటది. అమ్మమ్మమ్మ వస్తున్నాడే చీరల దొంగ, అడగక ముందే తీరుస్తాడే చీకటి బెంగ. చీరదాటని సిగ్గులపై కన్ను వేశాడే, జంటలేక తుంటరి కలితో వేగనే బుల్లెమ్మ. చేరకుంటే ఒట్టమ్మ, కడిగా మెరిసే పెదవులకేనే చెలియాయవటే. అడిగే పెదవిని అందుకు పొమ్మని అడిగ చెప్పవటే. కమ్ముకు పోతే పిడియం మరి తీరే గుచ్చుకుపోతే మీసం పడగెత్తుకురాదా మోహం. పూలకి తప్పగట్టు మెదకాటు. అమ్మమ్మమ్మ వస్తున్నాడే చీరల దొంగ, అడగక ముందు తీరుస్తాడే బెంగ. కుర్రవాడిని కంపిస్తే ఏమి చేస్తాడే, కన్ని సోకులు కమ్మంగా ఆరగిస్తాడే. నిన్నలేని కౌగిలి తాపం ముంచుకొచ్చెర బుల్లోడా, అది కొంప ముంచెర చిన్నోడా. రోజు రోజు కొలకలు మారే సోకు తీరే అంతమ్మ, ఒక తోడు ఒకటే మందమ్మ. ఒడిలో పడితే ఓరయ్యో పది చెడగా మొత్తంగా, పడితే గాని తెలియదు పిల్ల పడిపోవచ్చందా. అవునని నేననలేను, పడదోస్తే కాదనలేను. ఒంటరిగా మనలేను, కన్నానే విడిపోను. ఆకలి పాపను అల్లుకుపోరా. అమ్మమ్మమ్మమ్మమ్మ వస్తున్నాడే చీరల దొంగ, అడగక ముందే తీరుస్తాడే చీకటి బెంగ. హఠాత్తుగా మీద పడితే ఎలా రాయుడా, గువ్వ పిట్ట తెలుగు మనదా గ్రంథ సాంగుడా. అవునా కొత్తగా ఉన్నది ఈ సరసం, ఆహా చచ్చుకుపోతే ముచ్చటగుంటది. హాయ్ 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 హాయ్.